ఎవడు తవ్విన గొయ్యిలో వాడే పడతాడు. పాముకు పాలు పోసి పెంచితే అది విషాన్నే చిమ్ముతుంది. ఈ సామెతలు వినడానికి పాతవే కావచ్చు, కానీ ప్రస్తుతం ఇవి అచ్చం పాకిస్తాన్ పరిస్థితికి అర్థం పడుతున్నాయి. దశాబ్దాలుగా పొరుగు దేశాలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ ఏ ఉగ్రవాదాన్ని అయితే వ్యూహాత్మక ఆయుధంగా వాడుకుందో, ఏ ఉగ్రవాదులనైతే జిహాదీలుగా అంటూ ముద్దుగా పెంచి పోషించిందో, ఇప్పుడు అవే శక్తులు ఆ దేశం పాలిట యమకింకరులుగా మారాయి. నిన్నటి వరకు సరిహద్దు అవతల మారణ హోమం సృష్టించిన ఆ చేతులే ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల గొంతుకొస్తున్నాయి. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ సృష్టించిన రక్తపాతం యావత్ పాకిస్తాన్ను వణికించింది. అసలు ఎవరు ఈ టీటీపీ? మిత్రులుగా ఉన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు పాక్ ఆర్మీకి బద్ద శత్రువులుగా ఎందుకు మారారు? పాకిస్తాన్ను ఇస్లామిక్ ఎమిరేట్గా మార్చాలన్న టీటీపీ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్లో ఆర్మీ కీలకతం అయినట్టేనా? పాకిస్తాన్ను టీటీపీ ఆక్రమించుకుంటుందా? ఉగ్రవాదం పాకుకు భస్మాసుర హస్తంగా మారిందా? ఎవడు తవ్విన గొయ్యిలో వాడే పడతాడు అనే సామెత ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితికి అద్దం పడుతోంది. దశాబ్దాలుగా పొరుగు దేశాలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులే ఇప్పుడు ఆ దేశాన్ని కబలిస్తున్నారు. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ మారణ హోమానికి పాల్పడింది. టీటీపీ అంటే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. ఈ సంస్థను షార్ట్కట్ లో పాకిస్తాన్ తాలిబాన్ గా పిలుస్తారు. ఖైబర్ ప్రాంతంలోని బన్నూ జిల్లాలో టీటీపీ భీకర దాడులకు దిగింది. ఈ దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మే 9న అర్ధరాత్రి దాటిన తర్వాత వేరుపాటువాదులు ఈ రక్తపాతానికి ఉడికెట్టారు. తొలుత పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఖైబర్ ప్రాంతంలోని ఫతేఖేల్ పోలీసు చెక్పోస్ట్ ను ఢీకొట్టి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ భారీ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు చేరింది. పేలుడు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇతర పోలీసు అధికారులు యత్నించారు. సుమారు 100 మందికి పైగా సాయుధులు పొంచి ఉండి మెరుపు దాడికి దిగారు. ఈ 2 దాడుల పర్యవసనంగా ప్రాణనష్టం భారీగానే సంభవించింది. పేలుడు తీవ్రతకు పోలీస్ స్టేషన్ సమీపంలోని నివాస ప్రాంతాలు కూడా చిన్నాభిన్నమయ్యాయి. ఇల్లు దెబ్బతినడంతో పలువురు మహిళలు, చిన్నారులు గాయపడినట్టుగా సమాచారం. ఈ ఘటనతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ వెంటనే యాక్షన్లోకి దిగింది. నిజానికి భారత్లో అస్థిరతకు, ఆఫ్ఘనిస్తాన్లో పట్టుకోసం పాకిస్తాన్ సైన్యం, ఆ దేశ గూఢచర సంస్థ ఐఎస్ఐ కలిసి అనేక ఉగ్రవాద ముఠాలను సృష్టించాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి నిధులను అందించాయి. ఈ ఉగ్రవాదులను పాకిస్తాన్ ముద్దుగా జిహాదీలుగా పిలుచుకుంటోంది. ఇప్పుడు అవి ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్పై యుద్ధానికి దిగుతున్నాయి. శిక్షణను ఇచ్చిన పాకిస్తాన్ సైనికుల గొంతును కోస్తున్నాయి. పొరుగు దేశాల కోసం పాకిస్తాన్ తవ్విన గొయ్యిలో ఇప్పుడు తానే కూరుకుపోతోంది. ఉగ్రవాదం నియంత్రించలేని ఒక శక్తిని పాకిస్తాన్ గుర్తించలేకపోయింది. భస్మాసురుడు తనకు వరం ఇచ్చిన శివుడి తలపైనే చేయి పెట్టాలని చూసినట్టుగా పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశ రాజ్యాంగాన్ని సవాల్ చేస్తున్నారు. పేషావర్ మసీదు పేలుళ్లు, సైనిక స్థావరాలపై టీటీపీ చేసిన దాడులు పాకిస్తాన్ చేసిన తప్పులకు సజీవ సాక్ష్యాలు. ఉగ్రవాదులను మంచివారు, చెడ్డవారు అంటూ పాకిస్తాన్ చేసిన వర్గీకరణ ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారింది. పాముకు పాలు పోసి పెంచితే అది విషయాన్ని ఇస్తుంది తప్ప ప్రేమను ఇవ్వదు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు మద్దతిచ్చి వారు అధికారంలోకి వస్తే తమకు మేలు జరుగుతుందని పాకిస్తాన్ భావించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ల అండతో టీటీపీ రెచ్చిపోతోంది. ప్రధానంగా పాకిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ గా మార్చాలన్నదే టీటీపీ లక్ష్యం. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ టీటీపీ ఇప్పుడు బద్ధశత్రువుగా మారి పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడుతోంది. అయితే టీటీపీ గురించి ఇక్కడ ఒక కీలక అంశాన్ని ప్రస్తావించాలి. ఇది సామాన్య ప్రజలను టార్గెట్ చేయడం లేదు. ప్రధానంగా భద్రతా బలగాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. అంటే ఉగ్రదేశంలో సైన్యాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే చాలని టీటీపీ భావిస్తోంది. నిజానికి పాక్ ఆర్మీపై పగతోనే ఈ ఉగ్రవాద గ్రూప్ ఏర్పడింది. అసలు పాకిస్తాన్ ఆర్మీపై ఎందుకు టీటీపీ పగ పెంచుకుంది? పాక్ ఆర్మీపై టీటీపీ పెంచుకున్న వైరం ఈ రోజుతో మొదలైంది కాదు. దీనికి 2 దశాబ్దాల రక్తపాత చరిత్ర, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగానే పాక్ ఆర్మీతో వైరాన్ని పెంచుకుంది. మరీ ముఖ్యంగా 2001లో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం ప్రకటించింది. అప్పటి పాక్ ప్రభుత్వం అమెరికాకు మద్దతు ఇచ్చింది. తమ ముస్లిం సోదరులైన ఆఫ్ఘన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికాకు పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఇచ్చింది. దీంతో ఇస్లామాబాద్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు ఆ దేశం తీరును ద్రోహంగా భావించారు. అప్పటి నుంచి విడివిడిగా పాకిస్తాన్పై తిరుగుబాటుకు దిగాయి. అయితే విడివిడిగా పాకిస్తాన్పై చేస్తున్న యుద్ధంలో విజయం సాధించలేమని ఆయా ఉగ్రవాద సంస్థలు భావించాయి. 2007లో ఆ గ్రూపులని కలిసి టీటీపీగా ఏర్పడ్డాయి. ఈ గ్రూపుల దృష్టిలో పాకిస్తాన్ ఆర్మీ అనేది అమెరికా ఏజెంట్. నిజానికి ఆ దేశ సైన్యం కూడా అలాగే వ్యవహరిస్తోంది. అమెరికా అడుగులకు మడుగులు ఒత్తడం నేర్చుకుంది. అమెరికా ఎలాంటి గలీజు పని చేయమన్నా చేసేందుకు పాక్ సిద్ధంగా ఉంది.
పాకిస్తాన్ ఆర్మీ సైతం టీటీపీపై యుద్ధం ప్రకటించింది. కానీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రజల నుంచి టీటీపీకి భారీ మద్దతు ఉంది. దీనికి తోడు ఖైబర్ ప్రాంతం ఆఫ్ఘన్ సరిహద్దులో ఉంటుంది. పాకిస్తాన్పై దాడులు చేసి స్థానికుల ఇళ్లలోనూ లేదంటే ఆఫ్ఘన్లో టీటీపీ సాయుధులు తలదాచుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్ సైన్యం టీటీపీని ఏమీ చేయలేకపోతోంది. అసలు స్థానికులు ఎందుకు టీటీపీకి మద్దతిస్తున్నారు? దానికి కూడా పాకిస్తాన్ ఆర్మీనే కారణం. ఖైబర్ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఉగ్రవాదుల ఏరువేత పేరుతోటి వజీరిస్తాన్, స్వాత్ వ్యాలీలో పాకిస్తాన్ ఆర్మీ భారీ దాడులకు దిగుతోంది. ఈ ఆపరేషన్ల కారణంగా వేలాది మంది స్థానికులు ఇళ్లను కోల్పోయారు. వందలాది మంది పౌరులు మరణించారు. ఈ దాడుల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన యువకులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. సొంత ప్రజలపైన సైన్యం బాంబులు వేసిందని వారు నమ్ముతున్నారు. అందుకే చాలా మంది టీటీపీలో చేరారు. మరికొందరు టీటీపీకి సహకరిస్తున్నారు. ఇది సైన్యానికి తీవ్ర ప్రతిబంధకంగా మారింది. అందుకే టీటీపీని అంతం చేయడం పాకిస్తాన్ ఆర్మీకి సాధ్యపడలేదు. అదే అదునుగా టీటీపీ రెచ్చిపోతోంది. ఆర్మీ స్థావరాలు, చెక్పోస్టులు, పోలీస్ స్టేషన్లు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది. 2026 ప్రారంభం నుంచి పాకిస్తాన్లో టీటీపీ దాడులను తీవ్రతరం చేసింది. ఈ ఏడాది కేవలం జనవరిలో మాత్రమే టీటీపీ 245 దాడులను నిర్వహించింది. ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రమే 89 దాడులు చేసింది. ఇక ఒక్క మేలో మాత్రమే 1 నుంచి 7వ తేదీల మధ్య 21 దాడులకు టీటీపీ దిగింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే టీటీపీ దాడుల్లో 813 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భద్రతా బలగాలు, పౌరులు కలిపి 364 మంది మరణించారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 449 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ లెక్కలు ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియదు. ఈ ఉగ్రదాడుల్లో ఎక్కువగా ఖైబర్లో 38%, బలూచిస్తాన్లో 55% చోటు చేసుకున్నాయి. అసలు ఇప్పుడు పాకిస్తాన్ను టీటీపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది? టీటీపీ దృష్టిలో పాకిస్తాన్ ప్రభుత్వం ముర్తద్ వ్యవస్థ. ముర్తద్ అంటే ఇస్లాం నుంచి వైదొలిగిన వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలను కూల్చేయడం తమ బాధ్యతగా టీటీపీ ప్రకటించింది. అంతేకాదు పాకిస్తాన్లో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ దేశంలో కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి టీటీపీ, తాలిబాన్లవి ఒకే రకమైన మూలాలు. అమెరికాపై పోరాటాల్లో తాలిబాన్లకు టీటీపీ సహాయం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది. టీటీపీని అణచివేయాలని చూసింది. ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక టీటీపీకి నైతికంగా బలం పెరిగింది. పాకిస్తాన్ సరిహద్దులో టీటీపీ ఒక రకంగా సక్సెస్ అయింది. చాలా ప్రాంతాలను తమ కంట్రోల్లోకి తీసుకుంది. పాకిస్తాన్కు సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అయితే టీటీపీని ఎదుర్కొనలేక పాకిస్తాన్ పొరుగు దేశాలపై పడి ఏడుస్తోంది. నిజానికి టీటీపీని ఎదుర్కోవడంలో పాక్ సైన్యం విఫలమైంది. తాము ప్రత్యేక సంస్థ కాదని ఆఫ్ఘన్ తాలిబాన్ల శాఖగానే టీటీపీ పేర్కొంటోంది. దీంతో పాకిస్తాన్ పై తాలిబాన్లు కన్నేసినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ ను సొంతం చేసుకున్న విధానంలోనే పాక్ ను కూడా ఆక్రమించేందుకు వ్యూహాన్ని పన్నినట్టుగా స్పష్టమవుతోంది. పాకిస్తాన్ అంతటా గందరగోళాన్ని సృష్టించి అస్థిరపరిచే ప్లాన్ టీటీపీ అమలు చేస్తున్నది. టీటీపీని అంతం చేయాలని పాకిస్తాన్ యత్నిస్తోంది. టీటీపీ స్థావరాలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయని, తాలిబాన్లు సహకరిస్తున్నారని ఇస్లామాబాద్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అలాంటి సంస్థ తమ దేశంలో లేనే లేదని తాలిబాన్లు తెగేసి చెబుతున్నారు. నిజానికి టీటీపీ స్థావరాలు ఆఫ్ఘనిస్తాన్లో కంటే పాకిస్తాన్లోనే ఉన్నాయి. ప్రధానంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిలిగ్ బాలిస్తాన్ ప్రాంతంలోనే టీటీపీ స్థావరాలు ఉన్నాయి. టీటీపీ గ్రూప్ కు తాలిబాన్ల అండదండలు ఉన్నాయని మాత్రం స్పష్టమవుతుంది. తాను సృష్టించిన ఉగ్ర సంస్థే పాకిస్తాన్ పాలిట శాపంగా మారింది. టీటీపీ దాడుల నుంచి పాకిస్తాన్ బయటపడుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీటీపీని అణచివేసేందుకు పాకిస్తాన్ ఇప్పుడు తాలిబాన్ల వైపు చూస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ను తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ వణికిస్తుంది. దేశమంతటా దాడులకు తెగబడతామని గతంలోనే టీటీపీ హెచ్చరించింది. తాజా దాడితో ఎప్పుడు ఏం జరుగుతుందనన్న భయాందోళన పాకిస్తాన్లో మొదలైంది.